ఎట్లా అంటే అసలు దాదాపు షాపింగ్ లకు 1,50,000 పెట్టుంటా మేడం ఈ పెళ్లి 4 నెలల్లోనే. ఇక మళ్ళీ ఆమెకి ఫోన్ కావాలంటే ఐఫోన్ ఇప్పించిన, ఇంక గ్రాస్ ఆమెకి చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ ఇప్పించిన, దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టినా మేడం. పాపం ఏంటి ఎదురు కట్నమా ఏంది ఇది? ఇక నాకు పెళ్లి ఎట్లా అంటే తొందరగా చేసుకోవాలని మేడం, నాకు ఆ ఉత్సాహము పురుకులాట ఉండే బాగా. ఇంత అందమైన అమ్మాయి దొరికింది కదా అని నాకు అన్ని కళ్ళు కనిపించకుండా అయిపోయింది ఆ పిల్లని చూసుకుంటా. ఓకే, ఎందుకు మరి అంత తొందర ఎందుకు? కనీసం అమ్మాయిని చూడడము, ఆమె ఏంటి ఏం తెలుసుకోకుండా ఇవన్నీ చేయడం ఎందుకు? మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమనలేదా? ఇంకా నాకు ఉన్నది ఒక్కనే మేడం, నేను పెద్ద కొడుకులాగా. నాకు ఇంకా చెప్పేటోళ్ళు ఎవరు, పడితే నేనే పోయి గుంతలు పడాలి తప్ప వేరే వాళ్ళతో వచ్చేటట్టు లేదు. అట్లా అయిపోయింది పరిస్థితి. అయ్యో పాపం, నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. అమ్మాయి బాగానే ఉందంటారు, మరి అమ్మాయి కోసం అంత ఇష్టపడి ఫోన్లు మాట్లాడారు, షాపింగ్లు చేయించారు, ఆమెతో ఏంటి మీ బాధ? అంతా బానే ఉంది మేడం, నాకు ఈ పెళ్లి వద్దు మేడం. అదే అదే నాకు సమస్య. ఎందుకు వద్దు? షాపింగ్లు చేయించిందనా? షాపింగ్ చేయించింది కాదు మేడం. ఒకసారి ఏమైందంటే షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పింది మేడం ఒక దగ్గరికి. ఆమె వెళ్తున్నా అని చెప్పింది. ఓకే, నేను ఆమెకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఇన్ని రోజులు కలుస్తా అంటే కలవలేదు, ఆ షాపింగ్ కి వెళ్తుంది కదా, నేను సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి ఒక బొకే పట్టుకొని మంచి షూ ఇన్షర్ట్ అంతా. ఎట్లా అంటే ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ చూస్తే నేను జోకర్ గా లాగా అనిపిస్తున్నా నాకు నేనే. అయ్యో, బాగా రెడీ అయ్యి బొకే పట్టుకొని వెళ్ళారా? బొకే పట్టుకొని ఒక చిన్న డైరీ మిల్క్ చాక్లెట్ పెద్ద కవర్ పట్టుకొని సడన్ సర్ప్రైజ్ ఇద్దామని పిలిచినా మేడం. ఆమెకు అనిపించింది అక్కడ. ఏంటి డైరీ సిల్క్ పట్టుకొని వెళ్ళారా? డైరీ సిల్క్ పట్టుకున్నా మేడం, నన్ను మిల్క్ చేసింది. సడన్ గా ఆడ షాపింగ్ వాళ్ళ చెల్లి ఆమె వెళ్తున్నట్టున్నారు మేడం. సడన్ గా పిలిచినా మేడం, ఆమె పేరు పెట్టి పిలిచారు. పేరు పెట్టి పిలిచినా వెనక తిరిగింది. ఏమైంది, మూర్చిపోయారా ఏంటి అందం చూసి? వెనక్కి తిరిగిన వెంటనే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఊరిని అమ్మ దీంతో నేను ఇన్ని రోజులు మాట్లాడింది అని. ఓకే, అంటే బాగాలేదా అమ్మాయి? ఏమైనా మేకప్ వేసుకుని మోసం చేసిందా, లేకపోతే ఫిల్టర్స్ వేసుకొని కనిపించిందా ఏంటి? అది అది నాకు పిల్లగా లేదు, పిల్ల తల్లిలాగా ఉంది అది. అయ్యో, ఇదేం సర్ప్రైజ్! నేను ఇంకేమన్నా చెప్తారేమో అనుకున్నాను. అంటే ఏంటి, పెళ్లి చూపుల్లో చూసారు కదా? 39 ఇయర్స్ అంటే ఆమెకు 49 ఇయర్స్ లా ఉంది మేడం. నేను షాక్ అయిపోతున్నా, అసలు నా బతికింది ఇట్లా అయిపోయిందని. అయ్యయ్యో, అంటే ఏంటి ఆమె ఎవరు? మరి మీరు చూడలేదా? పెళ్లి చూపుల్లో చూసానన్నారు కదా. చూసినా మేడం.